ఆఫ్టర్ 3 years ఫస్ట్ టైం మా సీనియర్స్ మేము ఫన్నీగా ఇంటరాక్ట్ అయ్యాము. ఇంటరాక్ట్ అయిన తర్వాత ఇది రియాక్షన్. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి లెగుస్తుందండి. నా గురించి ఇంటర్వ్యూ కాదు, ఫ్రెండ్షిప్ గురించి అడుగుతుంది అనమాట. చెప్పు. చాలా పని వేస్ట్ చేసుకుంటున్నారు. నేనైతే ఎప్పుడు గుర్తులేదు 1-2 కేపీ సార్ లైబ్రరీ నుంచి ఫోటో పెట్టేసారు. ఏదో జోక్ అయితే క్రియేట్ చేయండి. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. సరే మీరు ఈ కాలేజ్ లో ఫేస్ చేసిన ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ అదన్నా చెప్పండి. వ్యాన్ పడింది అనమాట. సో ఈ ముగ్గురు ఒక వ్యాన్ లో ఉన్నారు, నేను ఆటో. సో నేను వేరే దగ్గర ఉన్నా. తిను హ్యాంగింగ్ ఉంది కదా పైన, పట్టుకొని ఊగుతా ఉంటుంది. ఈ అమ్మాయి తోసి ఫస్ట్ నుంచి లాస్ట్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది అంటే జారుకుంటే వెళ్ళిపోయింది ఇంటి దాకా. మోస్ట్ మళ్ళీ ఇంకొకటి వచ్చి డ్రాయింగ్ హాల్ ఉంది, ఇప్పుడు మార్చేస్తున్నారు ఈ హాల్కి. ఆ హాల్లో డాన్స్ చేస్తుంది. ఏమైనా కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఇచ్చి డాన్స్ చేస్తారు అనమాట. ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఇచ్చి కాలు ఎత్తింది. సో అన్ని ఇక్కడ మోస్ట్లీ చెప్పాలంటే ఇక్కడతోనే చెప్తా కదా. నేను మీ సిఎస్ఎం సిఆర్ అండ్ ఒక రోజు క్లాస్లో నేను చేయాలి. కానీ ఏం చెప్పాను నేను? ఒక సెమ్ నా క్లాస్లో కంప్లీట్గా ఉండేది లేదు. అన్ని సెమ్లు కాండినేషన్ కట్టాం. మేమందరం బంక్ కొట్టడానికి రీజన్ పక్కన బిల్డింగ్ లేపుతానంటే మా వాళ్ళే క్లాస్ బంక్ కొట్టి వీడియో తీసి ఇన్స్టాలో పోస్ట్ చేసాం. రీచ్ రాలేదని అకౌంట్ డ్రాప్ చేసాం. ఏ బాయ్స్ ని హైలైట్ చేస్తా ఉంటాం, మేము హైలైట్ అయిపోయాం. చేసింది 4 వీడియోలు, చెప్పుకుంది 4 మంది. ఇప్పుడు ఏంటంటే ఓపెన్ హార్ట్ విత్ హసీ బ్రో అండ్ వంశీ బ్రో అనమాట. చూద్దాం ఎలా జరుగుద్దో. లెగుస్తుందండి. జీడిఎస్లో క్రియేటివ్ హెడ్గా నేను సెలెక్ట్ అయినా. తర్వాత నాతో పాటు టెక్నికల్ హెడ్లో వీడు కూడా సెలెక్ట్ అయ్యారు. అండ్ దానికోసం మేము వైజాగ్లో గీతం యూనివర్సిటీకి 2 times జీడిఎస్సి ఈవెంట్స్కి వెళ్ళాం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా మెమొరబుల్ మూమెంట్ ఏదైనా ఉందంటే అరకు వేసి రెడీ అయిపోయి బయలుదేరాం. దారిలో ఎవడు పడితే ఆ నిల్చుని బండి లిఫ్ట్ అడుగుతారు, లేకపోతే ఏదో ఒకటి బండి రిపేర్ అయిపోయిందనో లేకపోతే హెల్ప్ చేయమని అడుగుతారు. అది నాకు ఫస్ట్ నుంచి డౌట్ ఉండింది. నేను ఒక బైక్లో ఉన్నాను, నాకు డౌట్ కొడుతూ ఉంది. నైట్ టైం కదా ఎందుకని. దాని తర్వాత పెట్రోల్ లేదు ఎవరి దగ్గర కూడా, పెట్రోల్ లేకుండా వెళ్ళిపోయాం. చాలా దూరం తర్వాత ఒక పెట్రోల్ బంక్ ఉండింది. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్పింది ఏమంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవడు అడిగినా కూడా ఆపమాకండి. అప్పుడు మాకు తెలిసిన విషయం ఏమంటే వాళ్ళందరూ నక్సలైట్స్ అని. సెకండ్ టైం మేము అందరం ఒక 21 మెంబర్స్ వెళ్ళాం. మేము ఏ సెక్షను, బి సెక్షను, ఇంకా నారాయణలో ఒక 2 మెంబర్స్ అందరు మిక్స్ అయ్యి ట్రైన్లో ట్రావెల్ చేసి వెళ్ళాం. మాకు స్టే వచ్చేసరికి గీతం యూనివర్సిటీ వైజాగ్లో ఇచ్చారు. బాయ్స్ సపరేట్, గర్ల్స్ సపరేట్గా. రూమ్స్ అలాట్ చేసిన రూమ్స్ వచ్చేసరికి 11th ఫ్లోర్స్ ఉంది. అయితే ఆ 12 floors ఫస్ట్ వెళ్ళి మేము నేమ్స్ రాసి కీ ఇచ్చాడు అనమాట. 11th floor. సరే మేము అడిగాం అనమాట అప్పటికి, ఇక్కడ అంతా ఎంటీగా ఉంది కదా, ఈ రూమ్స్ అలాట్ చేయొచ్చు కదా అని. లేదు గెస్ట్స్కి అన్నిటికీ అందరికీ 11th floor అని చెప్పి అన్నట్టు. సరే ఏముందని చెప్పి లిఫ్ట్లో అందరు వెళ్ళాం. పైన మేమే స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట 11th floor. చీకటి దగ్గరగా 10 అయిపోయిన టైం. చీకటి ఏం కనిపించట్లా. లైట్లు ఆడొకటి అట్ట వెలుగున్నాయి. సరే మాకు ఇచ్చిన నెంబర్ 301 లేదా 201, 301 రూమ్ నెంబర్. ఎతకతా ట్రావెల్ చేసేటప్పుడు చీకటిగా ఉండింది. అందరం ఫోన్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని వెళ్తున్నాం. ఇట్లా పట్టుకొని వెళ్తున్నాం ఫ్లాష్ లైట్. రూమ్ నెంబర్స్ చూసుకుంటా ఇట్ట 301 ఈ సైడ్ ఉంటుంది. డోర్ ఇటు పెట్టాం ఇది లైట్ని, ఫ్లాష్ లైట్. స్కల్ బొమ్మ రెడ్ కలర్గా ఇట హ్యాండ్ వేసేసి డేంజర్ అని చెప్పి కింద రాస్తుంది. ఆ రూమే మంది. కిందకు వచ్చేటప్పుడు లిఫ్ట్లో నేను, అరవింద్, వినోద్. లిఫ్ట్ వీళ్ళు కిందకి వెళ్ళిపోయారు ఫుడ్ తినడానికి. మేము ముగ్గురం లిఫ్ట్లో ఉన్నాం. ఆ లిఫ్ట్ సడన్గా
ఫాస్ట్ కిందకు వచ్చేసింది. మధ్యలో యారోస్ అంటే మనకి డౌన్ యారోస్ ఉంటాయి కదా, ఆడ మైనస్ వచ్చేసింది సడన్గా. మేము మధ్యలో ఉన్నాం, లిఫ్ట్ సడన్గా ఆగిపోయిన దానికి, ఆడ మైనస్ వచ్చిన దానికి ఒక సెకండ్ అందరికీ ఫంక్ అయిపోయారు. తర్వాత మిడ్ నైట్ ఒకడు ఉన్నాడులే బ్యాచ్లో, వాడు పేరు ఎందుకు హనుమాన్ చాలీస్ పెట్టాడు నిద్రపోవడానికి. హనుమాన్ చాలీస్ పెట్టేసి నేను కలిసి వినోద్ ఒక రూమ్లో, మిగతా బ్యాచ్ ఒక రూమ్లో ఉన్నాం. అయితే వాడు హనుమాన్ చాలీస్ పెట్టి ఎవరో డోర్ నాక్ చేశారంట. వాడు వచ్చేపోయేవాడిని, బ్రో మీరు మా డోర్ నాక్ చేశారా, మా డోర్ నాక్ చేశారా అని చెప్పి క్వశ్చన్ చేస్తూనే ఉన్నాడు. అసలు పక్క రోజు మార్నింగ్ వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు మమ్మల్ని, ఏమైందిరా అని చెప్పి.